ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐ లవ్ సీ లేక్ అని. మనకు ఇది అరుణాచల్ ప్రదేశ్లో మనకు ఈటానగర్ నుంచి 105 కిలోమీటర్లు ఉంది. ఈ లేకు చాలా ఇక్కడ ఫేమస్. వాటర్ కన్జర్వేషన్ కోసం నిర్మించినారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా వ్యూ ఉంది. ఇక్కడ బోటింగ్ ఉంది, అదేవిధంగా వాటరు, ఫైన్ ట్రీస్ అని ఉన్నాయి. ఇక్కడ ట్రీస్ అని ఇక్కడ జైరో వ్యాలీ అంటారు దీన్ని. జైరో అనేది ఒక తెగ. మనకు జైరో అనేది ఒక తెగ. ఇక్కడ ఈ తెగ కోసము ZIRO జైరో అని చెప్పి ఒక తెగతో ఈ ప్రాంతం అంతా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ టూరిస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో జైరో వ్యాలీ చాలా ఫేమస్. ఇక్కడ కొంచెం ప్రాంతం అంతా సమతలంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు వ్యవసాయం కివి పళ్ళు, లీచి, కొన్ని అదేవిధంగా వరి ధాన్యంగానే పండిస్తుంటారు. ఇక్కడ మనకు సహజంగా వర్షం నుంచి మనకు ఎక్కువగా వర్షపాతం లభిస్తుంది. మనకైతే బోర్వెల్స్ అవన్నీ ఉంటాయి. మీరు చూస్తున్నారు అక్కడ కొండ ప్రాంతంలో ఉండే నీరు అవన్నీ వర్షం ద్వారా ఇక్కడ వస్తాయి. ఈ నీటిని వీళ్ళు సద్వినియోగం చేసుకొని పంటలు పండిస్తున్నారు. మనకు బాసుమతి, మళ్ళా ఆరెంజ్ రైసు, మళ్ళా మామూలు రైసు అని ఇక్కడ 3 రకాలుగా పండిస్తున్నారు. ఇక్కడ జైరో వ్యాలీలో ఇది మనకు ఐ లవ్ సీ లేక్ అని చెప్పి మనకు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ బోటింగ్ అంతా ఉంది. ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు సమ్మర్ 45 డిగ్రీస్ ఉంటే ఇక్కడ వచ్చి మనకు 5 డిగ్రీస్ ఉంది. చాలా కోల్డ్ ప్రాంతం ఇది. మనకు వచ్చిన వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ మనకు ఈ జైరో వ్యాలీకి కంపల్సరీ రావాల్సిందేదే. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ లొకేషన్ కానీ ఇవన్నీ కానీ. చూడండి, ఆ బోట్ స్టార్ట్ చేసినారు. మీరు చూస్తున్నారు జైరో వ్యాలీలో లేక్. ఇది చాలా ఫేమస్. మనకు ఇంకా డెవలప్ చేస్తున్నారు. అక్కడ చూడండి దూరంగా మనకు ఈ కొండలు హిమాలయ పాదాల కొండలు అంటే స్టార్టింగ్ కొండలు ఇవి. మనకు చల్లగా ఉంటుంది, వర్షపాతం బాగా లభిస్తుంది. ఇక్కడ మనకు ఫైన్ ట్రీస్ కానీ అదే ఫైన్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి వుడ్ ఫెన్సింగ్. ఇదంతా వుడ్ ఫెన్సింగే. వీళ్ళు ఎక్కువగా వర్షాలు వస్తుంటాయి కాబట్టి ఐరన్ అది వాడితే మనకు చిలుము పట్టిపోతుంది కాబట్టి ఎక్కువగా వుడ్డే వాడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నా బ్యాక్గ్రౌండ్ వెనకలు కానీ మనకు చక్కగా మనకు ఇక్కడ వాతావరణము చక్కగా ఉంది. ఎవరైనా కానీ మీరు ఇక్కడ రావచ్చు. జైరో వ్యాలీ చాలా ఫేమస్. మనకు ఇక్కడ 550 తీసుకుంటారు ఈటానగర్ నుంచి రావడానికి. ఇప్పుడు చూస్తున్నారు అక్కడ మనకు హోమ్ స్టే కాటేజెస్ కానీ ఇక్కడ ఉంటాయి. మనకు 500 నుంచి 1000 అబౌవ్ అట్లుంటాయి. మనం ఇక్కడ హోమ్ స్టే కానీ ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లోనే బెడ్రూమ్స్ ఉంటాయి కదా, ఒకటి మనకి ఇచ్చి వాళ్ళు ఫుడ్ పెడతారు. మనకు అది ఛార్జ్ చేస్తారు. ఆ పైన హట్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఆ ఫైన్ ట్రీస్ హట్స్ ఇవన్నీ. ఇక్కడ చాలా బాగుంటుంది ఇది జైరో వ్యాలీలో ఈ లేక్. సాయంత్రం మనకు చాలా బాగుంటుంది. మనకు ఎవరైనా కానీ మిత్రులు ఇక్కడ వస్తే కంపల్సరీ లేక్ను విజిట్ చేయండి. ముక్కర్ హరినాథ్, అరుణాచల్ ప్రదేశ్, జైరో వ్యాలీ. థ్యాంక్ యూ వెరీ మచ్.